చంద్రబాబుకి విజయమ్మ ఫోన్ కాల్. ఏం మాట్లాడిందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. నారా చంద్రబాబు నాయుడు గారికి విజయమ్మ ఫోన్ చేసి మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు చెప్పారట. గతంలో తన భర్త రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబుతో కయ్యానికి కాలు దువ్వేవారు. కానీ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, కాలేజీ డేస్ నుంచే వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అని, రాజకీయంగా వాళ్ళ దారులు వేరు కానీ ఇద్దరి రాజకీయానికి సంబంధించిన ఆలోచనలు ఒక్కటేనంటూ విజయమ్మ గతాన్ని గుర్తు చేసుకున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి చంద్రబాబు గారు ఎన్ని ఆరోపణలు చేసినా సరే ఆయన సైలెంట్‌గా నవ్వుకునేవారు. ఎందుకంటే గతంలో ఆ ఫ్రెండ్‌షిప్ తాలూకు జ్ఞాపకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి వల్ల చంద్రబాబు పడినటువంటి బాధని చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తోందని. సో, ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు గెలవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇప్పటికైనా సరే జగన్ అన్నీ తెలుసుకొని, మరి తప్పు తెలుసుకొని కష్టపడి వస్తే ఎవ్వరు అడ్డుకోరని, మళ్ళీ అధికారమో, పెత్తనమో చెలాయించాలి అనుకుంటే మరి కుదరదంటూ, సో, మరి తనతో ఉండే వాళ్ళకే మరి అది చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మంచిగా చెప్పారని విజయమ్మ అయితే చంద్రబాబుని థ్యాంక్ యూ చెప్పారట. అంతేకాకుండా ఈరోజు మీ యొక్క నేర్పరితనంతో ఎంతో అద్భుతంగా చేశారంటూ, సో, ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం చూపించి అంతా సూపర్ అంటూ మెప్పించినట్టుగా అయితే సమాచారం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా విజయమ్మ చెప్పిన విషయాలన్నీ ఓపికగా వింటూ, సో, చాలా కృతజ్ఞతలు అంటూ మీలాంటి మరి తల్లి ఉండగా అలా ఉండడం మరి నిజంగా చాలా బాధాకరమని, షర్మిల గారు కూడా ఇబ్బంది పడడం బాధగా అనిపించిందని మరి విజయమ్మతో చెప్పారట చంద్రబాబు.